వెళ్ళి ఏమండి అన్నగారు ఇట్లా మీరు పార్టీ పెట్టారు, చాలా ఒక మంచి పవిత్రమైన ఆయుస్తో వచ్చారు మీరు, మరి మీరేమో అన్నీ కవర్ చేయలేకపోయారు, కవర్ చేయకముందు ఎలక్షన్స్ పెట్టేశారు సడన్గా, ఇప్పుడు మీరు క్యాండిడేట్లను సెలెక్ట్ చేసిన అయ్యి మిగిలిన చాలా ఉంటాయి మీరు చూసుకోవాల్సినవి, మీరు అనుమతిస్తే మేము వెళ్ళి ప్రచారం చేసి వస్తామన్నా. ఓకే. తెలంగాణ కవర్ అవ్వాల, అప్పటికి రాయలసీమ కవర్ అయింది, సర్కార్ ఆంధ్రప్రదేశ్ అంతా అయింది, ఇది అవ్వాల. తెలంగాణ మేము తిరిగి వస్తామండి అన్నాను. అంటే ఆయన వద్దు, మీరు ఎవ్వరు రావద్దు, నేను చాలా రిస్క్ తీసుకొని అన్నిటికీ తెగించి వచ్చాను నేను, మీరు అందరూ ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు, మీరు వద్దు, మీరు రాకండి, అవసరం వస్తే నేనే చెప్తాను కబురు చేస్తాను, అప్పుడు వద్దురు కానీ వద్దని చెప్పి మమ్మల్ని ఎవరిని రానివ్వలేదు. ఎందుకంటే ఎందుకు రానివ్వలేదు అంటే ఆ రోజుల్లో ఇందిరాగాంధీ అంటే ఇక అసలు తిరుగులేని నాయకురాలు, ఎవరిని నిలబెట్టినా బొమ్మని నిలబెట్టినా బొమ్మ గెలిచేసేది. అలాంటి అంత పవర్ఫుల్ ఇందిరాగాంధీని ఎదిరించి ఇక్కడ పార్టీ పెట్టి కాంగ్రెస్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే అంతూ చూస్తారు. గెలిచేది ఉంటే అది వేరే విషయం, కానీ ఓడిపోవడం కానీ ఇంకోటి కానీ ఏదైనా జరిగిందంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు చేసి అవి చేసి ఈ చేసి నానా ఇబ్బందులు పెట్టి ఇది చేసేస్తారు. నేను అన్నిటికీ తెగించి వస్తున్నాను, మీరు వద్దు ఎవరు అని చెప్పి మమ్మల్ని ఎవరిని కూడా రానివ్వాలి. ఓకే. సరే, తర్వాత ఆయనే ఒంటరి పోవడం చేశాడు బ్రహ్మాండంగా. 9 నెలలు పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ ఎవడో ఇంతవరకు గెలవం. అది మిగతా హీరోలకి ఇప్పుడు చాలా మంది వచ్చారు కానీ అది సాధ్యం కాలేదు సార్. ఎందుకు? ఎవరు వచ్చినా 9 నెలల్లో పార్టీ పెట్టి కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీని ఢీకొట్టి అధికారంలోకి రావటం అనేది ఎవరు చేయలే. మన స్టేట్ మన కంట్రీయే కాదు, ఇతర కంట్రీస్లో వెళ్ళి చూసినా కూడా ఇంత షార్ట్ పీరియడ్లో చేసిన వాళ్ళు ఎవరు లేరు.